హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మే 1వ తేదీన పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయి 3 శుభవార్తలతో వచ్చైతే ఉన్నాయండి. ఏంటి ఆ 3 శుభవార్తలు అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఫర్దర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తుందండి. అయితే పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఖచ్చితంగా అయితే మీ దగ్గర అయితే ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అది కూడా ఎందుకని కూడా మీకు లాస్ట్‌లో చెప్తాను. ఒకవేళ లేదు అంటే గనక పెన్షన్ కూడా మీకు చాలా వరకు పంపిణీ అయితే చేయరండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్‌గా ఇవన్నీ కూడా చూస్తారండి. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్‌కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇదే టైంలో పాత పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది వేగవంతం అయిందండి. అంటే రాష్ట్రంలో పాత పెన్షన్‌లు ఫేక్ పెన్షన్‌లు, బోగస్ పెన్షన్‌లు ఉన్నట్టు గుర్తించి 8,00,000 పైగా పెన్షన్‌లనేది తనిఖీలైతే చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. కాబట్టి ఈ తనిఖీలన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఆగలేదు. మే నెలకు సంబంధించి అయితే ఈ తనిఖీలనేవి ఆగాల్సయితే ఉంది. అయితే రాష్ట్రంలో తనిఖీలు చేయవలసిన పెన్షన్‌లయితే ఇంకా చాలా ఉండినాయి కాబట్టి అయితే ప్రొలాంగ్ అయితే సాగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. మే 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి మంత్ర డేవిసెస్ కొత్త డేవిసెస్‌తో మీ ఇంట్లకైతే వస్తారండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా పెన్షన్ తీసుకునే టైంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు చూపించి పెన్షన్ తీసుకోవాల్సయితే ఉంటుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే గనుక రాష్ట్రంలో జూన్, జూలై సంబంధించి కొత్త పెన్షన్‌లు అయితే ఇస్తామని చెప్పారు. అంటే మే ఎండింగ్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ప్రెజెంట్ విడో పెన్షన్‌కి సంబంధించి 89,000 పెన్షన్‌లయితే ఆ యొక్క నేమ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే లిస్ట్ ఔట్ చేశారండి. ఎవరైతే అందరూ కూడా అప్లై చేసుకుని ఉంటారో వీరందరికీ సంబంధించి అయితే అప్లై చేసుకున్న వెంటనే అంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే అందరికీ కూడా పెన్షన్‌లనేవి షిఫ్ట్ చేయబోతున్నారండి. అంటే ఇక్కడ వీరు అప్లై చేయగానే ఏదైతే వారి యొక్క పెన్షన్ ఉంటుందో అంటే భర్త పెన్షను భార్యకనేది ఇట్లా ట్రాన్స్‌ఫర్ అయితే అవుతదండి. దాని తర్వాత వారికైతే నెక్స్ట్ మంత్ నుంచి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక్కడ దీంతో పాటే కొత్త పెన్షన్‌కి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి. అంటే మే ఫస్ట్ వారంలో మనకి ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి హడావిడి ఉంది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మే ఎండింగ్ నుంచి చూసుకుంటే గనుక అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొత్త పెన్షన్‌కి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం నడిపే అవకాశం అయితే ఉందండి. కాబట్టి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు, ఇక దివ్యాంగ్ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు వీరందరూ కూడా వారి యొక్క డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, ఇక దివ్యాంగులైతే గనక దివ్యాంగ్ సర్టిఫికేట్ అంటే ఈ యొక్క డిజబుల్డ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరైతే ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గనుక డిజబుల్డ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అంటే గనుక ప్రెజెంటు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి. సదరన్ స్లాట్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉంది. మీరైతే ఈ యొక్క సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వంచే మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ పొందినట్లయితే గనుక దివ్యాంగ్ పెన్షన్ అయితే మీరు ఈజీగా పొందొచ్చండి. ఇక్కడ రాష్ట్రంలో దివ్యాంగ్ పెన్షన్‌కి మాత్రమే వెరిఫికేషన్‌లు అయితే చేస్తున్నారండి. దివ్యాంగ్ పెన్షన్‌కి సంబంధించి దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాన్ని క్లియర్ కట్‌గా, క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ మంజూరు చేసే టైంలో చెక్ చేయడం జరుగుతదండి. దాంట్లో మీకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మొత్తం మీకు ఎంత డిజబిలిటీ ఉంది, 6,000 నుంచి 15,000 దాకా పెన్షన్ అనేది నిర్ణయించడం జరుగుతదండి. ఈ రకంగా రాష్ట్రంలో ఏంటంటే పెన్షన్‌కి సంబంధించి అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఇక అదేవిధంగా గతంలో చూసుకుంటే గనుక పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారండి పెన్షన్ తీసుకోవడానికి. ఎందుకంటే ప్రధానంగా పెద్దవారికి థంబ్ ఏసినా కూడా థంబ్ పడదు. అదేవిధంగా సర్వర్ ప్రాబ్లమ్ వచ్చి పంపిణీ చేసే టైంలో చాలా వరకు టైం అయితే తీసుకునేవారండి సచివాలయం ఎంప్లాయీస్. అయితే ఈసారి సర్వర్ ఇష్యూస్ అయితే ఉండవండి. పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీకు మంత్ర డివైసెస్ కొత్త డివైసెస్ అయితే ఇచ్చున్నారు. అదేవిధంగా థంబ్ ఏసే టైంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో చాలా తక్కువ వారి యొక్క ఫింగర్స్ అది ఎంత అరిగినా కూడా జస్ట్ ఇలాగా టచ్ చేస్తే చాలు. ఆ విధంగా పడేలా అయితే ఈ యొక్క డివైసెస్‌లో సాఫ్ట్‌వేర్స్ అయితే డిజైన్ చేసి కొత్త డివైస్‌లు అయితే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ డివైసెస్‌తోనే ఈ యొక్క పెన్షన్ పంపిణీని అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తారు. మార్పు అయితే చేసింది. ఇక ఎవరైతే పెద్దవారు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చండి పెన్షన్ అనేది. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే గనుక ఎవరైతే విద్యార్థులు ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో కాలేజెస్‌లో చదువుకుని దూర ప్రాంతాల నుంచి హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ వారి అకౌంట్‌లోనే డబ్బులు వేయాలని అయితే చూస్తుందండి. ఫర్దర్‌గా చూస్తే గనుక మిగతా వాళ్ళందరూ కూడా
ఇంటికాడే పంపిణీ చేస్తారు. ఓన్లీ వీళ్ళకి మాత్రమే వారి దగ్గర నుంచి అకౌంట్లు తీసుకుండి అకౌంట్లో అయితే వేయబోతున్నారండి. సో, ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు అయితే పెన్షన్‌కి సంబంధించి అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్‌కి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.